హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే అరేబియన్ స్టైల్ చికెన్ కబ్సాని తయారు చేసుకుందాం. ముందుగా బిర్యానీ వండుకునే బౌల్‌లో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. అలాగే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. వేగిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటాలు మంచిగా మగ్గడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మసాలాలన్నీ బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. దానికి 4 గ్లాసులు హాట్ వాటర్ వేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఇరవై నిమిషాలు అయిందండి. చికెన్ బాగా ఉడికింది. చికెన్ తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆ నీళ్ళని ఇంకొక బౌల్లోకి వడగట్టుకుందాం. వాటర్ వేడైన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి.
ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు దమ్ పెట్టుకుందాం. రైస్ తయారైపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్లోకి కాంబినేషన్ టొమాటో కారం తయారు చేసుకుందాం. దానికి ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, తగినన్ని పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, కొత్తిమీర, 1 స్పూన్ నిమ్మకాయ రసం, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్లోకి మసాలా తయారు చేసుకుందాం. దానికి 2 టేబుల్ స్పూన్ల కారపొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, తగినంత ఉప్పు, తగినంత నిమ్మరసం, కలర్ మంచిగా ఉండడానికి ఫుడ్ కలర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, తగినన్ని నీళ్లు వేసి కలుపుకొని చికెన్ ముక్కలకి పట్టించుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. ఒక పక్క ఫ్రై అయిపోయాయండి. ఇంకో పక్క తిప్పి ఫ్రై చేసుకుందాం. ముక్కలు ఫ్రై అయిపోయాయండి. తీసి ప్లేట్లో పెట్టుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అరేబియన్ చికెన్ కబ్సా తయారైంది. మీరు కూడా వండుకొని ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.